హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ హౌస్లో ఎక్కువగా ఒకరి కోసం ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇందులో సందర్భంగా లైవ్లో కూడా నిఖిల్ అలాగే సోనియా యష్మి కోసం మాట్లాడుకుంటున్నారు. సోనియా యష్మి గురించి నిఖిల్కి ఏం చెప్తుంది అంటే, తను ఎప్పుడూ కూడా అరుస్తూనే ఉంటుంది. నార్మల్గా మాట్లాడిన దాన్ని కూడా నామినేషన్లోకి తీసుకొచ్చి ఆ పాయింట్తో నామినేషన్ చేస్తుంది. అసలు ఆమె ప్రవర్తన ఏంటో నాకు అర్థం కాదు. నేను అలా కాదు, ఏదన్నా గేమ్లో నన్ను ఇచ్చేసినప్పుడే నేను ఆ పాయింట్ తీసుకొని చెప్తాను తప్ప సిల్లీగా మాట్లాడిని కూడా తీసుకొని నామినేషన్లో నామినేట్ చేయడం ఏంటి నిఖిల్, సిల్లీ రీజన్స్ అవుతాయి కదా అంటూ నిఖిల్కి చెప్తుంది. అయితే నిఖిల్ కూడా సోనియాకి వత్తాసు పలుకుతూ, అవును ఆమె మైనస్సే, ఆమె నోరని చెప్పాలి. ఎప్పుడు చూసినా ఏదో ఒక టాస్క్లో చిన్న ఇష్యూస్ జరిగితే నోరిచ్చుకొని అడిపోతూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఆమె చేస్తుంది అదే కదా. ఇక్కడ నువ్వు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, నేను ఆమెను ఎందుకు రెచ్చగొడతాను అంటే, అవతల వాళ్ళు మనం ఎప్పుడైతే రెచ్చగొడతామో వాళ్ళది కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది గేమ్పై. కాబట్టి మనం అవతల వాళ్ళని ట్రిగ్గర్ చేస్తేనే గేమ్లో వాళ్ళకున్న లూప్ హోల్స్ని మనకి తెలుస్తాయి అంటూ నిఖిల్ చాలా చాకచక్యంగా ఆలోచించి మొత్తానికి యష్మి టీం వాళ్ళని మట్టి కనిపించారనే చెప్పాలి ఈ టాస్క్లో. ఏదేమైనా నిఖిల్ తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మరి మొత్తంగా దీనిపై మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.